హాయ్ అండి. సాఫ్ట్ మైసూర్ పాక్ ప్రిపేర్ చేసేద్దామా? కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ వీడియోలో చూసేయండి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో నూనె, నెయ్యి తీసుకోవాలి. నేను ఒక కప్పు శనగపిండికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు నూనె, అలాగే అరకప్పు నెయ్యి వేసుకోవాలి. అందులోనే జల్లించి పెట్టుకున్న శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని మరొక గిన్నెలో నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవాలండి. ఒక కప్పు శనగపిండికి కప్పున్నర పంచదార సరిపోతుంది. ఈ పంచదార మునిగేంత వరకు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలండి. దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. గిన్నె నుండి శనగపిండి మిశ్రమం సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. అంతేనండి, సాఫ్ట్ మైసూర్పాక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వెంటనే దీన్ని నెయ్యి రాసిన గిన్నెలోకి తీసేసుకోవాలండి. పూర్తిగా చల్లారనివ్వాలి మిశ్రమాన్ని. తర్వాత మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, సాఫ్ట్ మైసూర్పాక్ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.